హాయ్ అండి. ఈరోజు నేను మిర్చి బజ్జీలు చేస్తున్నానండి. వినాయక చవితికి తలా ఒకటి ఐటెం లాగా పాట్లాగా చేసుకుంటున్నాము. అందుకోసం నేను మిర్చి బజ్జీలను కొనుక్కొని వచ్చి బాగా వాష్ చేసేసాను. 2-3 టైమ్స్ అనేది వాష్ చేసేసి సాల్ట్లో నానబెట్టేసి తర్వాత దానికోసము ప్రిపరేషన్ చేసుకున్నాను. వాము, ఉప్పు రెండింటిని మిక్సీకి వేసేసి మిర్చిలోని పొడువుగా కట్ చేసినాక వాటిలోకి స్టఫింగ్ చేశానండి, వాము ఉప్పు అనేది. తర్వాత దానికోసం కావాల్సిన శనగపిండిని కూడా కొంచెము సాల్టు, సోలా పొడి అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసాను అనమాట. ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది మనకి. ఉప్పు, సాల్టు, సోడా పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి మిర్చీలను తీసుకొని ఒక్కొక్కటిగా వేస్తుంటే ఎంత బాగున్నాయో చూడండి. ఎంతో బాగా వచ్చాయండి. మనం బజార్లో కొనుక్కుంటుంటాం కదా మిర్చి బజ్జీ అనేది, అంత బాగా వచ్చాయి చూడండి. టేస్ట్ కూడా బాగున్నాయండి. కానీ మాకు ఓన్లీ మిర్చితోటి తినడం అలవాటు, కానీ వాము వేసుకొని తినడం అలవాట్లేదు. ఈసారి వేయమన్నారనేసి వేసాను. మేము నార్మల్గా వేసేసుకుంటామండి. హోటల్లో వేసుకుంటారు కదా, అలా వేసేస్తాము. డైరెక్ట్ కట్ చేసేసి మిర్చీస్ వేసేసుకుంటాము. వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.